బీసీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బీజేపీ ఢిల్లీలో ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముస్లింల పేరుతో రిజర్వేషన్లు రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. గుజరాత్, యూపీలో ఎందుకు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలలో వెనుకబడిన వారిని కేంద్రమే బీసీ జాబితాలో చేర్పించిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బీసీ కోటాపై 2017లో కేంద్రం జస్టిస్ రోహిణి కమిషన్ వేసిందని, దాదాపు 5-6 ఏళ్లకు కమిషన్ కేంద్రానికి రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ రిపోర్టు ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. కులగణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని, ఏం చేసైనా రాష్ట్రంలో బీసీ కోటా అమలు చేస్తామన్నారు విప్. లోక్సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రపతి గారికి జస్టిస్ రోహిణి కమిషన్ గారు బీసీల స్థితిగతులపైన, బీసీల సబ్ కేటగిరేషన్ పైన జూలై 31 తేదీన రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చారు. ఈ విషయం 3 రోజుల క్రితం లోక్సభలో ఒక ప్రశ్నకు జవాబుగా మీరే చెప్పారు. అంటే సుదీర్ఘ కాలంగా ఇంచుమించు 5-6 సంవత్సరాలు మా ఓబీసీల పైన దేశవ్యాప్తంగా మీరు కమిషన్ ద్వారా జరిపిన విచారణను ఎందుకు మీరు బయట పెడతలేరు అని అడుగుతా ఉన్నారు. ఈరోజు 2020లో రాజ్నాథ్ సింగ్ గారు మీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తారు. ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి స్థాయితో తేలాల్సింది వారికి అంతా సమన్యాయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనను పట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తయారు చేసి ఆ బిల్లు ప్రవేశపెట్టడం బలపరిచే అవకాశం కూడా నాకు బీసీ బిడ్డగా అసెంబ్లీలో రావడం పూర్వజన సుకృతంగా భావించిన మా బీసీ బిడ్డలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది చెప్పని, కానీ అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అన్నమాట. అసలు మేము జరిపింది కుల గణన, మత గణన కాదు. దయచేసి భాజపా గమనించాలని కోరుతున్నాం. రేపు మీరు కూడా జనాభా లెక్కలతో పాటు జరిపే గణన కుల గణన అయితే తప్ప మత గణన కాదు. అలాంటప్పుడు మీరు ముస్లింలను అడ్డు పెట్టుకొని ఎందుకు మా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ నోటికాడ వచ్చిన బుక్కని అడ్డుకుంటారని అడుగుతా ఉన్నాం. ఈరోజు జరగబోయే ఈ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పోవడానికి కోసం నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన చర్చ గాని, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలు గాని దేశవ్యాప్తంగా ఆకర్షించింది. 70కి పైగా ఎంపీలు వచ్చిండ్రు, అనేక పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి షెడ్యూల్ 9లో చేర్చాల్సిందే. 42% రాజకీయ విద్య ఉద్యోగానికి కల్పించాల్సిందే. అందుకే ఈరోజు రాష్ట్రపతి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్ మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా అపాయింట్మెంట్ అడుగుతారు. రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ ఇప్పటికి కూడా రాకపోవడం తెలంగాణలో జరుగుతున్న చర్చలో భారతీయ జనతా పార్టీ మోకాళ్ళు అడుగుతుంది. బీసీ బిడ్డలకు బీసీ బిల్లుకని చెప్పని చర్చ జరుగుతున్న వేళ ఇప్పటికైనా మీరు తగ్గాల్సిందే, బీసీలు నెగ్గాల్సిందే. బీసీలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ మీరు అమలు చేయాల్సిందనమాట.